దేశంలో అందరి కాపురాలు కూర్చడం కాదే, ముందు నీ కూతురి కాపురం సరిచేసుకో. ఇంకా చేతనైతే నీ కాపురం చక్కదిద్దుకో. పాపాత్ముల్ని రక్షిస్తూ పాపాలు పెరిగిపోతుంటే ఆనందిస్తున్న ఈయన దేవుడు కాదు, బండరా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? డాడీ ఫోన్ చేశారు తెలుసా? ఎలా ఉన్నావు భార్గవి? ఆ మాట అడగాల్సింది నేనండి. మీరెలా ఉన్నారు? మరో జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను భార్గవి. అవినాష్ గారు, చూశారా నేనెవరిని తీసుకొచ్చానో? అవినాష్ గారు, అవినాష్ గారు, అంకుల్, అవినాష్. అవినాష్ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడమ్మా. నేను దురదృష్టవంతురాల్ని భార్గవి, పాపిష్టిదాన్ని. నేను కాలు పెట్టేసరికి అవినాష్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఊరుకో శిరీష, ఏంట మాటలు? అవినాష్ ఇప్పుడు నీతో మాట్లాడలేకపోయినా నీ కూతురు మున్నీతో మాట్లాడి తననెంతో సంతోషపెట్టాడు. తప్పకుండా నీతో కూడా మాట్లాడతాడు. ఊరుకో. చేతికి కట్టేంటమ్మా? నాకు అర్థమైందమ్మా. గుడికెళ్ళి గంటల మూతతో ఆ భగవంతుని గుండెల్నే పగలగొట్టావు. ఇక్కడ ఆగిపోతున్న అవినాష్ గుండెల్ని మళ్ళీ కొట్టుకునేలా చేశావు. నీ మంచితనానికి ఆ భగవంతుడు కూడా తల ఉంచాడు భార్గవి. నీలాంటి మంచి మనిషి అండగా ఉండగా అవినాష్కి ఏమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. సూర్యాకర్, మీరా? కూర్చోండి. పర్వాలేదులే సుందరం. ఏంటి సార్ ఇది? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా, నాతో ఏమైనా పనా? అవును సుందరం, నీతో పనుండే వచ్చాను. నాకు ఒక ఇన్ఫర్మేషన్ అవసరమైంది. నువ్వైతేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవని నాకు అనిపించింది, అందుకే వచ్చాను. మీకు తెలియని ఇన్ఫర్మేషన్స్ నాకెలా తెలుస్తాయి సార్? లేదు సుందరం, ఇది నువ్వు ఖచ్చితంగా ఇవ్వగల ఇన్ఫర్మేషన్ అని నా నమ్మకం. ఏంటి సార్ అది? అది రాజేంద్ర గారి విషయం. రాజేంద్ర గారి విషయమా? రాజేంద్ర గారి విషయాలు నాకెలా తెలుస్తాయి? నేను పనిచేసేది మీ అన్నయ్య హరిగారి దగ్గర. ఏమైనా తెలిస్తే హరిగారి విషయాలు నాకు తెలుస్తాయి, కానీ రాజేంద్ర గారి విషయాలు నాకెలా తెలుస్తాయి? కరెక్టే సుందరం, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మా అన్నయ్య గురించి. అవును సుందరం, మొన్న రాజేంద్ర గారు డ్రైవర్గా మా అన్నయ్యని తీసుకొచ్చాడని ప్రియ చెప్పింది. అది చూసిన ప్రియ అప్పటి నుంచి మా నాన్న ఎందుకింత దిగజారిపోయాడని ఒకటే కుమిలిపోతుంది. అందుకే అసలేం జరిగిందో తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చాను. చెప్పు సుందరం, అసలేం జరిగింది? ప్లీజ్ సుందరం, ప్లీజ్. ఆ విషయాలు ఏమైనా అడగండి సార్. అది కాదు సుందరం, ప్లీజ్ దయచేసి ఇంకేమి అడగండి. నేనేమీ చెప్పలేను. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. నేనింకేం చెప్పదలుచుకోలేదు. ఏంటి సమాధానం చెప్పేశావా? ఎవరికి? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాను. ఇంతకంటే నేను ఒక్క ముక్క కూడా ఎక్కువ చెప్పలేను. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి సార్.
ఏమిటిది? మీరు ప్రమాణం చేయరని నాకు తెలుసండి. అందుకే గుడిలో అర్చన చేసిన కుంకుమ మీ నుదుటను పెట్టాను. ఇప్పుడు చెప్పండి, మీరు డ్రైవర్గా ఎందుకు మారాల్సొచ్చింది? నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను బోనా. నిజంగానే చెబుతున్నాను. నేను హరి దగ్గర డ్రైవర్గా చేరలేదు. నన్ను నమ్ము బోనా. ఆ విషయం నాకు తెలుసండి. అవునండి, నేను సుందరాన్ని కలిసొచ్చాను. సుందరు నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు బోనా? మీరు ఆ వైజయంతి దగ్గర డ్రైవర్గా చేరారని సుందరం నాకు చెప్పాడు. టాక్సీ డ్రైవర్గా ఉన్న మీరు ఆ వైజయంతి దగ్గర డ్రైవర్గా చేరాల్సిన అవసరం ఏమొచ్చిందండి? చెప్పండి, ఎందుకింత దిగజారాల్సొచ్చిందో చెప్పండి. ఏం చెప్పమంటావు బోనా? నీకెలా చెప్పమంటావు? ఇంతకాలం నేను నా ఆస్తి అంతస్తులు కోల్పోయి నిన్ను వీధులు పాలు చేసినా ఏనాడు నువ్వు నన్ను పల్లెత్తు మాట అనలేదు. కనీసం ఎందుకిలా చేశారని కూడా అడగలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్న అర్ధాంగివి కాబట్టి నాకు తోడుగా నిలిచావు. అలాంటిది నీతో నేనెలా అబద్ధం చెప్పగలనుకున్నావు? కొన్ని పరిస్థితుల కారణంగా నేను నీకు నిజం చెప్పలేకపోయి ఉండొచ్చేమో గాని అబద్ధం మాత్రం చెప్పలేదు బోనా. నాకు తెలుసండి, మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు అర్థం కాని విషయం, మన కీడు కోరుకుంటున్న ఆ వైజయంతి దగ్గర మీరు డ్రైవర్గా చేరడమే. చెప్పండి, ఏ కారణాల వల్ల చేరారో చెప్పండి. అవినాష్ భార్గవులకు మనం పెళ్లి చేశాం. ఆ పెళ్లి చట్టరీత్యా నేరమంటూ వైజయంతి కేసు పెట్టిన విషయం నీకు తెలుసు. ఆ కేసు విషయంలో అవినాష్ భార్గవులు కుమిలిపోతుంటే నేను చూడలేకపోయాను. ఆ కేసు విత్డ్రా చేసుకోమని వైజయంతిని బ్రతిమిలాడాను. అందుకు ఆ వైజయంతి తన దగ్గర నేను డ్రైవర్గా పనిచేస్తే కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పింది. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆమె దగ్గర డ్రైవర్గా చేరాను. అందుకే వైజయంతి ఆ కేసు విత్డ్రా చేసుకుంది బోనా. అంతే బోనా, భార్గవి అవినాష్లను కాపాడుకోవటానికి వైజయంతి దగ్గర డ్రైవర్గా చేరానే తప్ప మరే కారణం లేదు. ఈ విషయం నీకు చెబితే నువ్వెక్కడ ఆవేశపడి సమస్యల్లో ఇరుకుంటావోనని ఇన్నాళ్ళు నీ దగ్గర ఈ విషయం దాచాను బోనా. నేను చెప్పేది నిజం, నా మాట నమ్ము బోనా. నేనెంత పాపిస్తుందండి. మిమ్మల్ని అనుమానించాను. అనవసరమైన ప్రశ్నలతో మిమ్మల్ని విసిగించి మీ మనసు గాయపరిచాను. నన్ను క్షమించండి. బోనా, క్షమించండి. బోనా, బోనా. నన్ను క్షమించండి. పిచ్చిత, నీకు నా మీద ప్రేముంది కాబట్టి నా గురించి ఇంతగా బాధపడ్డావు. ఊరుకో, ఊరుకో. మావయ్య, ఆ సత్యహరిచంద్రుడు అబద్ధం ఆడాడంటే నమ్మొచ్చు మావయ్య గారు. ఆ శ్రీరామచంద్రుడు నీతి తప్పాడన్నా నమ్మొచ్చేమో గాని మీరు తప్పు చేశారంటే ఎవరూ నమ్మరు. ఎప్పుడూ పరుల కోసమే మీరు జీవించారు. ఎదుటివారు బాధపడకూడదని వారి బాధల్ని మీ పరం చేసుకున్నారు. నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తికి అల్లుడినైనందుకు నేను గర్విస్తున్నాను. నేను గొప్ప భార్యను పొందానో లేదో తెలియదు కానీ గొప్ప మామయ్యను మాత్రం పొందగలిగానని ఖచ్చితంగా చెప్పగలను.
నేను గొప్ప భార్యను పొందానో లేదో తెలియదు కానీ గొప్ప మామయ్యను మాత్రం పొందగలిగానని ఖచ్చితంగా చెప్పగలను. ప్రియా, ప్రియా, ఏమైంది నీకు? పసిదల గుక్క పెట్టి ఏడుస్తుంటే వినిపించడం లేదా నీకు? అది నాకు పుట్టిన బిడ్డ కాదండి, కానీ నేను రాజేంద్ర గారి కన్న బిడ్డని. దాని ఏడుపుకి భాష లేదండి, కానీ నా ఏడుపుకి కారణాలున్నాయి. నా కన్న తండ్రి 10 మందికి నీడనిచ్చే మహావృక్షం అండి. అలాంటి నా తండ్రి మీ అన్నయ్య వల్ల అన్నీ కోల్పోయి మూడు బారిన చెట్టయిపోయాడు. మా డాడీ ఏం కోల్పోయినా ఆత్మాభిమానం మాత్రం కోల్పోలేదండి. అలాంటిదే తన పతనానికి ప్రధాన కారణమైన మీ అన్నయ్యకి డ్రైవర్గా రావడం నేను భరించలేకపోతున్నానండి. అసలు మా డాడీ ఎందుకింత దిగజారాడో నాకు అర్థం కావడం లేదండి. పిచ్చిదాను, మహాభారతం రాసిన వ్యాసుడే గాడి తప్పాడు. శ్రీకృష్ణుడు అన్ని మహిమలుండి కూడా కురుక్షేత్ర సంగ్రామం వరకు వేచి ఉండక తప్పలేదు. అయినా మీ డాడీ గురించి నీకు తెలీదా? మీ డాడీ నైతిక విలువలను పక్కన పెడితే ఆయన ముందు మా అన్నయ్య ఎంత ఎప్పుడో భూస్థాపితం అయిపోయేవాడు. మా డాడీ గొప్పవాడే కావచ్చు, కానీ ఈ రోజు ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం వచ్చింది కాబట్టే తలదించాడు ప్రియ. అవినాష్ జీవితాన్ని కాపాడడం కోసం, భార్గవ్ జీవితాన్ని నిలబెట్టడం కోసం తనకు తానే శిక్ష వేసుకున్నాడు. అవును ప్రియ, ఆ వైజయంతి మీ డాడీని తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తే అవినాష్పై పెట్టిన కేసులు విత్డ్రా చేసుకుంటానని చెప్పిందిట. అందుకే మీ డాడీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అయిన వాళ్లను కాపాడడం కోసం డ్రైవర్గా మారాడు. నీకు తండ్రిగా ఎలా ఫీల్ అవుతున్నావో ఏమో గాని అంత గొప్ప మనిషికి అల్లుడైనందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఓహో, ఆ రాజేంద్ర ఇక్కడ కూడా దేవుడైపోయాడన్నమాట. అరే, గెలవడానికి మేధస్సు కావాలి. అది లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు వాళ్ళ పతనానికి త్యాగం పేరుతో వంకలు వెతుక్కుంటుంటారు. నీకేం తెలుస్తుంది త్యాగం విలువ? నువ్వు నాకు అన్నగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. నా తండ్రి ఓ నికృష్టుణ్ణి కన్నాడని కుమిలిపోతున్నాను. అందరూ ఎదగాలనే కోరుకుంటారు, కానీ నువ్వు ఎదగడం కోసం ఎదుటి వాళ్ళ పతనాన్ని కోరుకుంటావు. అసలు నువ్వు ఒక మనిషివేనా? ఛీ!